హాయ్ నేను సతీష్. మెగా చీఫ్ కంటెండర్స్ కోసం టాస్క్లు జరుగుతూ ఉంది కదా లైవ్లో. నెక్స్ట్ లెవెల్ అనిపించే ఫైటింగ్ ఎవరికంటే యష్మి వర్సెస్ ప్రేరణ. డి అంటే డి అన్నట్టుగా ఆడారు. ఖచ్చితంగా ప్రేరణను అవుట్ చేయాల్సిందే, ఆమె టీ షర్ట్ చింపాల్సిందే, టాస్క్ నుంచి బయట పెట్టాల్సిందని ఫోకస్ అంతా మెయిన్ టార్గెట్ పెట్టింది యష్మి. యష్మి విశ్వరూపం కనబడింది. ఫస్ట్లో కనబడిన యష్మి ఎక్కడికి పోయింది, ఏమైపోయింది, నీ ఆట ఎటు పోయింది, నువ్వెవరో వెంటబడి నీ ఆటను మొత్తం చెడగొట్టుకున్నావని చెప్పడంతో ఆ ఫైర్ కావాలి. ఫస్ట్ వీక్లో ఆ ప్రభావతి టాస్క్లో ఆడిన ఫైర్ కావాలి, అవన్నీ చెప్పారు కదా. ఆ ఫైర్ అంతా వచ్చేసింది. ఆ వచ్చేసిన ఫైర్ కూడా మళ్ళీ ఇంకా వేరే ఇటు విష్ణుప్రియ యష్మి కూడా బేభత్సం ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ లెవెల్ ఫైట్ అయింది. కాకపోతే ఈ ఫస్ట్ రౌండ్లోనే ఏకంగా ప్రేరణ మీదే అంత ఫైర్తో ఆడడం, విశ్వరూపం చూపించడం, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇచ్చింది. ఇంకా మొత్తం అంత ఫ్యామిలీ వీక్ వచ్చి అరటి వచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పిన తర్వాత ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కూడా వచ్చి ఎందుకు చెయ్యట్లా, ఎప్పుడు చేస్తావు, నామినేషన్లు ఎటు చెయ్యవు, పృథ్వీని చెయ్యవు, నిఖిల్ చెయ్యవు, ప్రేరణను చెయ్యవు, కనీసం టాస్క్ల్లో కూడా ఈ కోఆపరేషన్ ఏంటమ్మా, ఇక ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు, మరి ఏం ఆడుతున్నాడు నువ్వు, నీ వాళ్ళు అయితే నీకు కనబడదు, ఈ ఫేవరెటిజం కవర్ చేసుకోలేక చెప్పుకోలేక అవస్థలు పడింది. ఇంకా అన్ని చెప్పే బదులు ఇక్కడ ఏదో ఆటలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే బెటర్ అని రియలైజేషన్ అయితే వచ్చింది. దాంతో ఇంకా నా తన మత భేదాలు ఏమీ లేకుండా ఇంకా ఎవరైనా కాంపిటేటరే అని కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు తెరవడంతోనే చుక్కలు కనబడ్డాయి ఎవరికి, ప్రేరణకి. సో ఆవిడనైతే మిగతా వాళ్ళు కూడా ట్రై చేశారు టీ షర్ట్ లాగడానికి, చెప్పడానికి. మేజర్ పార్ట్ మాత్రం ఇప్పుడు వదలలే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవిడే ప్రేరణ అని చెప్పేసి టీ షర్ట్ వేస్తున్నాడు బిగ్ బాస్ పై నుంచి. ఆ టాస్క్ వేయగానే వెళ్ళి ఫస్ట్ ఆవిడదే వచ్చిందో, ఇంకా పట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉడుము పట్టి చింపి ఆరేసడం అంటారు కదా, అట్లా చింపి పడేసింది. ఆవిడనైతే అవుట్ చేసేసింది. ఇక అవుట్ అయ్యాక ఆవిడైతే సంచాలకురాలుగా ప్రేరణ ఉంటుంది. ఇక రెండోది గౌతమ్ కృష్ణ టీ షర్ట్, ఆయన కూడా చింపేస్తారు. ఇక్కడ గౌతమ్ కృష్ణ వర్సెస్ పృథ్వీరాజు ఇట్లాగా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ జరిగితే, అట్లాగా యష్మి వర్సెస్ ఇంకెవరు విష్ణుప్రియ, ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ ఫిజికల్ అన్నీ అవుతూ ఉంటాయి. అయితే గౌతమ్ రెండో రౌండ్లో ఆయన అవుట్ అయిపోయాక ఆయన సంచాలకుడిగా ఉంటాడు. నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా, అట్లాగే మార్నింగ్ కూడా చెప్పా, ఎవరెవరు అవుతారని చెప్పేసి రోహిణి, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, టేస్టీ తేజ వీళ్ళైతే అవుతారో ప్రయత్నం అయితే చేశాడు. టేస్టీ తేజ నాయుడు చెప్పినట్టుగా నేను ఖచ్చితంగా మేము అవ్వలేదు కాబట్టి ఒక అవకాశం అడగడంలో తప్పలేదు కదా, మెగా చీఫ్ అవ్వాలంటే ఇది లాస్ట్ అయినప్పుడు ఫైనల్ వీక్ 2 వారాల ముందు ఎందుకు ఇస్తారు అవకాశం, సో డూ ఆర్ డై అయినట్టు ఆడుకుంటారు, అందరికీ అవకాశం రావాలి అన్నా సరే ఇక్కడ వర్కౌట్ కాదు. ఇంతకుముందు ఒక 2-3 వారాల క్రితం అయితే అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళేమో, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఇంకా తాడబేడ తేల్చుకోవాల్సిన టైం కనుక. అయితే మీరు ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అంతమందికి రీచ్ ఉంటుంది. నైట్ చెప్పిన అప్డేట్స్ అన్ని ఫస్ట్ నేనే చెబుతూ ఉంటా. మార్నింగ్ డెప్త్గా డీటెయిల్గా చెప్పా, గొడవలు ఏంటి, టాస్క్ నేచర్ ఏంటి, ఫైనల్కి ఏంటి, నైట్ కూడా చెప్పా. సో మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ నాది, ప్రతి వీడియోకి లైక్ చేయగానే మరిన్ని అప్డేట్స్, చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకుంటా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక. సో అది నా స్పెషల్ రిక్వెస్ట్. సరే, ఇంకొక హైలైట్ ఏంటంటే లైవ్ కాన్వర్జేషన్కి సంబంధించి కూడా, అట్లాగే కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 నడుస్తుంది కదా, అక్కడ శోభా శెట్టి మనకి గత సీజన్ 7లో వచ్చింది కదా, ఆమె అక్కడికి అడుగు పెట్టింది. మరి 7 వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చింది ఆమె వైల్డ్ కార్డ్గా. సుదీప్ హోస్ట్ కదా, వస్తాను అడిగారు మంచిగా ప్రశ్నలు. ఆయన కౌంటర్ అయితే పడిపోయిన టక ఈవిడికి. మరి ఏంటి సీజన్ చూసావా అంటే, చూస్తున్నా సార్ అంటే, నీ ఫేవరెట్ ఎవరంటే చెప్పకుండా అంటే, ఈ సీజను చూశాను సార్, ఎవరు సార్, అట్లా సార్, ఇట్లా తిరిగి క్వశ్చన్ అడుగుతుంటే ప్రశ్న కాదు మా ఆన్సర్ చెప్పు, తెలుగు కాదని కౌంటర్ అయితే వేసేసారు. మరి అక్కడ నీ ఆట చూసాం, బాగా ఆడు, బట్ ఏంటి నువ్వు తెలుగులో మాట్లాడాలా, కన్నడ అంటే ప్యూర్ కన్నడ అని చెప్పింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మరి అప్పుడు సీజన్లో ఎన్ని రోజులు అంటే జస్ట్ ఫినాలా వెక్కి ముందు వచ్చేసానంటే, అంటే ఒక వారంలో టాప్ 5 మిస్ అయ్యావు కదా, మరి ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్, ఈ సీజన్లో అయితే కప్పు కొట్టుకుపోతా అని కూడా చెప్పుకొచ్చింది. అయితే మెయిన్ ఆవిడ సేమ్ ఆయన ప్రశ్న అడిగితే టక్కన ఆన్సర్ చెప్పడంతో 2 రకాలుగా కౌంటర్ వేసేసాడు ఆయన. నేను 11 సీజన్లు చూసా, 11 సీజన్లు చేస్తా ఉన్నా, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను, ఇది తెలుగు బిగ్ బాస్ కాదు అని అంటే, అక్కడేంటి తెలుగులో హోస్ట్ కోసము కౌంటర్ వేసేసాడు. అట్లాగే సూట్గా 1 to 1 ఉంటుంది ఇక్కడ పంచాయతీ అంతే, డొంక తిరుగుడు, ఈ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా చూపాలి తప్ప ఇలాగంటే కుదరదు ఇక్కడ లెక్క కౌంటర్ వేసేస్తాడు. ఎనీవే అక్కడైతే బాగా ఆడో, మరి ఇక్కడ కూడా ఆడు, ఆల్ ది బెస్ట్ అని ఫైనల్గా చెప్పారు. కానీ వెళ్తా ఇక సరే హౌస్లోకి అడుగుపెట్టింది. పెట్టగానే ఇంకోటి ఏంటంటే, ఇంకా కొన్ని పంచులు పడ్డాయి ఆవిడకి స్టార్టింగే. అయితే అర్హులు అనర్హులు అని పెట్టి ఒక టాస్క్ పెట్టేటప్పుడు, సేమ్ ఇది ప్రతి సీజన్లో పెడతారు కదా, పెట్టేటప్పుడు వాళ్ళు ఏంటి చెబుతారు, వైల్డ్ కార్డ్ వచ్చింది 50 రోజుల తర్వాత 49th డే, ఇట్లా 50 డే ఈ టైంలో వచ్చింది కనుక. సో ఆమె కాదు, మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, ఎప్పుడైనా ఎక్కడైనా లాంగ్వేజ్ బారిన ఏ బిగ్ బాస్ అయినా అదే మాట చెబుతారు, అర్హులు అనర్హులు, ఆమె అనర్హులు అని పెట్టేసరికి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు రియాక్షను,
ఒక్కసారి చంద్రముఖి ఇవన్నీ గుర్తొస్తాయి కదా! అలా వచ్చింది రియాక్షన్. వచ్చేసరికి వాళ్ళు ఉన్నోళ్ళతో హడలిపోయిర్రు. ఏందిరా ఇది? "అక్క వచ్చావక్క? ఏందక్క ఇంతవరకు చూడలేదక్క? ఈ వైబ్రేషన్ ఏంటక్క? ఈ అరుపులేంటక్క? చెవులు చిల్లులు పడ్డాయక్క" అన్నట్టుగా వాళ్ళందరికైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. షాక్ అయ్యారు. ఇలాంటి రియాక్షన్ ఉంటదా? వైల్డ్ కార్డ్ అంటే మరి ఇంత వైల్డ్‌గా ఉంటారా? ఈ మాదిరి రియాక్షనా? మరి ఆ తోటి కంటెస్టెంట్స్ గత సీజన్‌లో తెలుగులో పెర్ఫార్మన్స్ అంతా చూసారో లేదు గానీ, ఇక్కడ మాత్రం అదిరిపోయే పెర్ఫార్మన్స్‌తో వస్తానే వార్ స్టార్ట్ చేసేసింది. ఆ వైబ్రేషను, ఆ ఎమోషను, ఆ ఎలివేషన్ అంతా వచ్చేసింది ఆవిడకి. ఫుల్ ఫోకస్ అయితే వచ్చేసింది. అయితే నాకేమనిపించిందంటే, అబ్బా! తెలుగులోకి కూడా తెచ్చుంటే బాగుండు కదా! ఇంతమంది వైల్డ్ కార్డ్‌లు వచ్చారు. వచ్చుంటే బాగుండేది అనిపించే. అలాగే అయితే అప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు ఇటు అక్కడ చెప్పినట్టుగా అప్పుడు ఫినాలే వీక్ ముందు ఔట్ అయిపోయానండి. ఈసారి కప్ కొడతాననింది కదా అక్కడ. సో, తెలుగులో కూడా తెద్దామనేసి ఒక ప్రపోజల్ నడిచిన, డిస్కషన్ నడిచే, రెమ్యూనరేషన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడారు. కాకపోతే నలుగురు అయ్యారు ఇప్పటికే. అది స్టార్టింగ్ నుంచి ఆ వైబ్రేషన్ కొనసాగుతా ఉంది. గ్రూపు, కే బ్యాచ్, కన్నడ గ్రూప్ అని లెక్క వస్తా ఉంది. ఇలాంటి దశలో మళ్ళీ ఇక్కడ కూడా తెచ్చారంటే, ఈ నలుగురితో పాటు ఆవిడ కూడా చేరితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది. ఇంకా వాళ్ళ గ్రూప్‌కి లీడరే గావచ్చు, ఇంకేది గావచ్చు కానీ అందులోకి లాస్ట్ వీక్ అంతా లాస్ట్ సీజన్ అంతా ఆ గ్రూపిజం చుట్టే నడిచింది గనక ఇంక వద్దులే అనేలే కాపారు. లేదంటే మనం బంపర్ ఆఫర్ మిస్ అయిపోయాం. కానీ వచ్చే సీజన్‌కైనా శోభా శెట్టి మళ్ళీ తెలుగులో బిగ్ బాస్‌కి రావాలి. మళ్ళీ దుమ్ము రేపాలి. ఆవిడ ఆట, ఆ స్వాగు, ఆ యాటిట్యూడు అదంతా వేరే లెవెల్ కంటెంట్ నిజంగా చెప్పాలంటే. ఖచ్చితంగా తెలుగులోకి కూడా రావాలి అనుకున్నోళ్ళైతే మెసేజ్ కూడా పెట్టండి. అక్కడైతే టాప్ లేపేస్తుంది. ఇంక వీలైతే ఎప్పటికప్పుడు ఎందుకంటే ఆవిడ ఆట బావుంటది గనక నెక్స్ట్ లెవెల్‌కి పోతది గనక వీలైతే చూసుకొని చెబుతా ఉంటది టైం కుదిరితే అడ్జస్ట్ అయితే. అలాగే ఇంకోటేంటి ఇంకో వైరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక వైరల్ టాపిక్ ఈ శోభా శెట్టిది. ఇంకొక వైరల్ టాపిక్ ఏమంటే 'పృథ్వీరాజ్‌కి' సపోర్ట్‌గా విష్ణుప్రియ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. దాని గురించి మీరు కామెంట్ చేయండి అని చెప్పేసి కూడా మెసేజ్ మీ ఒపీనియన్ ఏంటి అని కూడా నాకు ఇన్‌స్టాలో అడిగితే ఏమంటే ఆహ్, ఇతనేం పేరు 'పృథ్వీరాజ్' జెన్యూన్ షోలు విష్ణుప్రియ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు, చెప్పాడు. సో, అని జెప్పేసి అది వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. విష్ణుప్రియకి సంబంధించిన పీఆర్ వీళ్ళంతా ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌లో. అయితే ఎందుకు అంటే మొన్న నిఖిల్ వచ్చేటప్పుడు నిఖిల్ కోసం ఫ్యామిలీ వీక్ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ కోసం పృథ్వీరాజ్ చెప్పాడు గదా! నువ్వు యష్మి విషయంలో ఇప్పుడు ఆమె ఇట్లా అనింది గదా! సరే అవన్నీ పక్కన పెడితే, విష్ణుప్రియ మాత్రం నాకు జెన్యూన్ సోల్ అనిపించింది. ఎందుకంటే అంతమంది వచ్చి చెప్పినా, నేను కూడా చెప్పా విష్ణుప్రియ నీ గేమ్‌కి ఎఫెక్ట్ అయితదేమో చూసుకో. ఫ్యామిలీ మెంబర్స్ అలాగే సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు లోపలికి వచ్చేవాళ్ళు కూడా చెబుతున్నారు గనుక, నా వల్ల నీ గేమ్‌కి ఎఫెక్ట్ అయితదేమో అని చెప్పాను. చెప్పినా సరే ఆవిడ అదేం పట్టించుకోకలే లైట్ తీసుకో అని చెప్పింది. అలాగే ఎవరు ఎన్ని రకాలుగా నీ గేమ్ పాడైపోతుందని చెప్పినా సరే, నన్ను ఒక్క మాట కూడా అనలే. జస్ట్ నాకు వేలెత్తి కూడా చూపలే. అవును పృథ్వీదే రాంగు అన్నట్టుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. సో, నాకు నచ్చింది. జెన్యూన్ సోల్ అని జెప్పాడు. ఆ విషయం మీద చెప్పారు. ఇప్పుడు ఈ లాజిక్ ఎందుకు ఇది అంత చిన్న పిల్లలకైనా అర్థమైపోద్ది గదా! ఇదెందుకు అర్థం గావట్లే? విష్ణుప్రియ అక్కడ ఎందుకు ఆయనకి అలాగని చెబుతది? ఆయనదే తప్పు అన్నట్టు ఎట్లా మాట్లాడుతది? ఆయన ఏనాడైనా ఆవిడకి హోప్స్ ఇచ్చాడు విష్ణుప్రియకి? ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు మళ్ళీ పృథ్వీదే తప్పు. యెస్ నీ వల్ల నా యాటకి ఎఫెక్ట్ అయింది. నీ వల్ల నా యాట బోయింది అని ఎలా చెప్పగలుగుతది? చెప్పుంటే యష్మి కంటే పెద్ద ఫ్లిప్పర్ అయ్యుండేది. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు విష్ణుప్రియ అతని వెంట పృథ్వీ వెంట పడుతుంది తప్ప ఏనాడు కూడా పృథ్వీ వైపు నుంచి ఆ వైబ్ రాలేదు గదా! ఆయన వెంట పడలేదు గదా! సో, అలాంటప్పుడు ఎట్లా చెప్పుద్ది ఆ మాట? సో, అందుకోసం నన్నేం బ్లేమ్ చేయలేదు ఆవిడ. బ్లేమ్ చేసిందంటే పెద్ద ఫ్లిప్పర్ అయిపోయేది. ఈవిడే అతని వెంట పడుతుంది. ఆయన ఫస్ట్ నుంచి ఇష్టం లేదనే చెబుతా ఉన్నాడు. సోనియా అడిగినా, సీత అడిగినా, ఎవరు అడిగినా ఇక్కడికి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఏం చెబుతున్నారు? సోనియా మొన్న ఎంత క్లారిటీ ఇచ్చింది? పృథ్వీరాజ్ ఉన్నాడు. క్లియర్‌గా ఉన్నాడు. ఆమె వైపు నుంచి ట్రై చేస్తుంది. అతను నాకిష్టం లేదు. జస్ట్ టైమ్ పాసు 10% కూడా లేదు. సీరియస్ లేదు. ఒకటే క్లారిటీతో ఉన్నాడు. నిఖిల్ నువ్వెందుకు లేవట? నువ్వెందుకు కట్ చేయలేదని చెప్పింది. అట్లాగే సీత అదే మాట చెప్పింది. యష్మి విషయంలో కంపేర్ చేసేటప్పుడు. యష్మికి నువ్వు హోప్స్ ఇస్తాను, మిక్సింగ్ హోప్స్ ఇస్తాను, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తాను. దానివల్ల అవతల వాళ్ళకి హోప్స్ పెరుగుతాయి. ఇలాగా అని లెక్క ఆవిడ కూడా చెప్పింది. సో, ఇక్కడ ఆహ్, యష్మి వెర్సస్ ఏం పేరు 'యష్మి అండ్ నిఖిల్' ట్రాక్‌కి, అట్లాగే 'పృథ్వీ' 'విష్ణుప్రియ' ట్రాక్‌కి చాలా తేడా ఉంది గదా! అక్కడ బోత్ సైడ్స్ ఆ మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్ అంతా కలిపినారు. ఇక్కడ అట్లా లేదే. 'పృథ్వీరాజ్‌కి' దీనికి చాలా తేడా ఉంది కదా! ఇక్కడ 'పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియకి' సంబంధించిన ట్రాక్‌లో. సో, అలాంటప్పుడు ఆమె మరి ఆయన్ని ఎట్లా బ్లేమ్ చేస్తది? 'పృథ్వీ నీ వల్ల నా యాట ఎఫెక్ట్ అయిపోయింది. నీ వల్ల నా యాట పాడైపోయింది' అంటే అంతకంటే ఇంకోటి ఉంటదా? ఫస్ట్ నుంచి చిలక చెప్పినట్టు చెబుతాను. అంత చక్కగా చెప్పినా నీకు అర్థం కాకపోయి నీ మైండ్ మొత్తం అదే పట్టేసి పృథ్వీ అనుకున్నాను. ఇప్పుడు నన్ను ఎలా బ్లేమ్ చేస్తావు అన్నారు. సో, అందుకనే అన్నాడు. ఆమె నన్ను చూపలేదు. నన్ను బ్లేమ్ చేయడమే. అందులో ఇదేముంది? సో, దాన్ని మళ్ళీ తెచ్చి ఆయన జెన్యూన్ సోల్ ఆళ్ళకి అనబట్టే ఇక్కడ పెట్టుకోగలిగారు వాళ్ళక్కడ పోస్ట్. లేకపోతే ఏమైతది? ఏంటిది? మేమన్నా ఆడియన్స్ అంటే మరీ అంత పిచ్చోలా? చేయాల్సిందంతా ఈవిడ చేసి, తిరగాల్సిందంతా తిరిగి వెంట పడి నాకంటే నువ్వే ఎక్కువ, నాకంటే నువ్వే ఎక్కువ, నా ఆట కంటే ఆ!
సో ఇంత చెప్పుకొచ్చి ఫైనల్‌గా వచ్చేసరికి మరి అయ్యో! అందరూ ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చారు చెప్పారు. నా వాళ్ళందరూ వచ్చారు చెప్పారు. సెలబ్రిటీస్ వచ్చి చెప్పారు. ఇంతమంది చెప్పాక నేను మాట మార్చేస్తాను, ఫ్లిప్ కొట్టేస్తాను అంటే బిస్కట్ అయిపోద్ది. అందుకే ఆవిడకి అది తెలుసు కాబట్టి నా పర్సనాలిటీ ఇదే అంటూ చెప్పుకుంటూ పోతుంది కాబట్టి ఆ విషయంలో నో డౌట్ అతను తప్పు పడడానికి లేదు. పట్టిందంటే ఆవిడ అడ్డంగా బుక్ అయిపోయినట్టే. అయితే ఇంకో విషయం ఇక్కడ ఈ టాపిక్‌లో ఇప్పుడు సీత కూడా నిన్నొచ్చి ప్రేరణకు ఒక మాట చెప్పింది. నీ పర్సనాలిటీ అంటే ఏంటో నువ్వు గేమ్ అనుకుంటున్నావు. బట్ నీ ఆట అంతా బాగానే ఉంటది. ఫిజికల్ టాస్క్‌లన్నీ చూసుకుంటే చాలా బాగా ఆడుతది ప్రేరణ. నీ పర్సనాలిటీ అనేది చూస్తారమ్మా. నువ్వు మాటలు విసిరేస్తాను. అది కంట్రోల్ చేసుకొని ఆదిత్య ఓము, శేఖర భాష, సీత ఎవరు చెప్పినా అదే మాట చెప్పారు ఆవిడ. చెబితే సీత కంపేర్ చేస్తా చెప్పింది. నువ్వు గేమ్ అంటున్నావు. ఫిజికల్ టాస్క్‌లు ఒకటే కాదు. నీ పర్సనాలిటీ అనేది ఆడియన్స్ చూస్తారు. అది దృష్టిలో పెట్టుకో అని. ఇప్పుడు విష్ణుప్రియ దగ్గరికొచ్చేసరికి కూడా అదే మాట చెప్పాల్సింది. ఎందుకంటే ఆవిడ కూడా ఎంతసేపు నా పర్సనాలిటీ ఇది అంటుంది గనుక విష్ణుప్రియ. సీత కూడా విష్ణుప్రియ అడిగింది అక్కడ సీతని. నా గేమ్ ఎట్లాగుంది? నేను మెగా చీఫ్ ఎట్లా చేశాను? మెగా చీఫ్ చక్కగా చేసింది. నో డౌట్. సీత కూడా పర్ఫెక్ట్‌గా చెప్పింది. మెగా చీఫ్ విష్ణుప్రియ విషయంలో కంప్లెయింట్స్ లేవు. ఎక్సలెంట్‌గా చేసింది. అంత భయపడింది. అబ్బో! నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు గదా! నేను చేయలేను గదా! నాకు ఇంకా కేపబుల్ రాలేదు గదా! 6వ వారం చేస్తా, 7వ వారం చేస్తా సెంటిమెంట్‌లన్నీ పెట్టుకొని కాన్ఫిడెన్స్ లేక నాకెందుకు ఈ పెత్తనం అని లెక్క రెడ్డెక్కిచ్చేటప్పుడు కూడా వద్దనింది. కానీ అనుకోకుండా దండల టాస్క్ ద్వారా వచ్చినా సరే ఏమాత్రం మాట పడకుండా ఎక్సలెంట్‌గా చేసింది. సరే అదంతా ఓకే. కానీ ఇక్కడ పర్సనాలిటీ అని చెప్పేసి సీత ప్రేరణకు చెప్పినట్టుగా విష్ణుప్రియకి కూడా చెప్పాల్సిందే. నువ్వు గేమ్ అంటే ఇవన్నీ కాదమ్మా. ఓవరాల్‌గా నువ్వు ఎలా ఆడుతున్నావు? ఎవరితో ఉంటున్నావు? ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నావు? ఎంతమంది ఎన్ని రకాలుగా నీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా తీసుకోవట్లే. మాట్లాడితే ఇదే నా పర్సనాలిటీ. ఆయన వెంట పడ్డమే నా పర్సనాలిటీ అని లెక్క చెబుతాను. సో, ఇక్కడ గేమ్ అంటే అది చూస్తారు. ఆ ప్రేరణతో పోల్చుకుంటే విష్ణుప్రియ ఆడిన ఆటలు తక్కువ. కానీ ఆవిడ అదరగొట్టేసింది. ప్రతి దశలో 100% ఇచ్చి పడేసింది ప్రేరణ. ఆవిడకి దరిద్రం ఏంటంటే ఆ టంగ్ స్లిప్. ఆవిడ దురదృష్టం అది. అది లేకపోతే బాగుండేది. ఆ ఫుడ్ చుట్టూ సెన్సిటివ్ టాపిక్, సెన్సిటివ్ జోనర్‌లో మాట విసిరేయడం హర్టింగ్ అనిపిస్తది. ఏముంది ఒక దోసే కదా అడిగారు. సర్దుకుపోవచ్చు కదా! పోనీ లేకపోతే లేదు ఏరా ఉంది ఇదే కాస్త సర్దుకోవాలి మనం అడ్జస్ట్ ఇట్లా చెప్పొచ్చు కదా! గబుక్కున ఒక మాట విసిరడం, దోస విసిరినట్టు వేడి ఇట్లాంటి వీటితో పాటు ఆ సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు అనడం వల్ల లాస్ అయింది ఆవిడ. ఆడియన్స్‌తో కనెక్టివిటీ తగ్గి నెగెటివ్ వచ్చింది. బట్ ఈవిడకి ఏంటి కంప్లీట్‌గా ఆట లేదు, పాడు లేదు, ఆడియన్స్‌తో నాకు సంబంధం లేదు. నా పర్సనాలిటీ ఇదే. నేను ఇలాగే ఉంటా. నేను మోనార్క్, నేను సీత ఈయన లెక్క ఉంటే ఇది కూడా చెప్పుంటే హైలైట్ ఉండేది సీత. అమ్మ కరెక్టే నీ ఆట బాగుంది. బట్ ప్రేరణకి చెప్పినట్టుగా సీతకు కూడా నీ ఆట విష్ణుప్రియకి కూడా నీ ఆట చాలా బాగుంది. బట్ నీ పర్సనాలిటీ ఇది అని నువ్వే పోర్ట్రే చేసుకున్నావు, హైలైట్ చేసుకొని ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు. సో ఇది కాదు కదా! అది కూడా చూసుకొని క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. ఇక్కడ ఇంకొక మాట ఏమంటే ఇంకో వైరల్ టాపిక్ కూడా ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ కృష్ణ కూడా చాలా బాధపడుతున్నది ఏంటంటే ఈ విష్ణుప్రియ కామెంట్స్ మీద. ఎందుకంటే ఇలాంటి ఆట ఆడుతున్న విష్ణుప్రియ ఎంతసేపు పృథ్వీయే నాకు సర్వం అనుకుని ఆడుతున్న ఆవిడ గౌతమ్ కృష్ణకి ఏమనింది ఆహ్, "నువ్వేం ఆడేస్తున్నావు అసలు? నిన్నెలా టాప్ 5 పెట్టేశారు" అనిందంట. సో దానికి ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. పైగా ఏం చెప్పాడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే గ్రూపిజం అంటే ప్రతిదానికి వీళ్ళనే సపోర్ట్ చేస్తా, వీళ్ళతోనే ఉంటా, వీళ్ళని నామినేట్ చేయను, వాళ్ళనే నామినేట్ చేస్తా, సపోర్ట్ ఒకరినే చేస్తాను, టార్గెట్ ఇంకొకరినే చేస్తాను, నామినేషన్ వీళ్ళనే చేస్తాను, నామినేషన్ వాళ్ళని చేయను ఎట్లా ఉండేది గ్రూపిజం దానిని హైలైట్ చేశా రైజ్ చేయడం వల్ల నాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అది కరెక్ట్‌గా చెప్పాడు ఆయన. బట్ ఈ అమ్మాయి వచ్చి విష్ణుప్రియ వచ్చి మొహం మీద అడిగిందంట. ఏంటి అసలు నువ్వేం ఆడేస్తున్నావు అసలు? నిన్నెలా టాప్ 5లో పెట్టేసాను, నిన్నెలా పొగిడేస్తానో నాకు అర్థమే కావట్లేదని చెప్పింది. సో నేనేంటంటే ముఖం మీద చెప్పడంతో చాలా ఫీల్ అయ్యా. అసలు వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాస్తవానికి వీళ్ళందరూ గ్రూప్ గేమే కదా ఆడుతున్నారు. ప్రేరణ చేష్మి ఒక గ్రూపు, అలాగే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ చేష్మి మరొక గ్రూపు. చూసినోళ్ళు కూడా అదే చెబుతున్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పింది అదే. గ్రూప్ గేమ్ ఆడుకో అని చెప్పారు. నేను అదే చెప్పా. అదే చెబితే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినా తీసుకోలేకపోతున్నారు. పైగా వైల్డ్ కార్డ్ వచ్చి వీడు ఆడేయడం ఏంటి, వీడు ముందుకు వెళ్ళిపోవడం ఏంటి తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ విష్ణుప్రియ నన్ను ఇలాగ అడగడం చాలా హర్టింగ్ అనిపించింది. వాళ్ళ చెల్లె కదా నెంబర్ 1లో పెట్టింది. నేనేం పెట్టమనలేదు కదని బిగ్ బాస్ కెమెరాలతో చెబుతున్నాడు. టేస్టీ తేజతో కూడా చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు విష్ణుప్రియ ఆ మాట ఎలా అనగలుగుతుంది నిజంగా చెప్పాల్సి వస్తే? ఆవిడ దృష్టిలో గేమ్ అంటే ఏంటి? పర్సనాలిటీ ఏంటి? పృథ్వీ వెనక తిరగడమే పర్సనాలిటీ. పృథ్వీ మనసు గెలవడమే ఆవిడకి దృష్టిలో ఆట. వాళ్ళ తండ్రి చెప్పినా యాంకర్ రవి గురించి కూడా వాళ్ళు కామెడీ చేసుకున్నారు. రవి అయితే ఇలా తల బాదుకుని నాకు కర్మరా నేను దీనికి చెప్పడానికి వచ్చాను అనుకున్నాడు. ఇంకా నీకు దండం ధరి నేను చెప్పలేను అంటే వెళ్ళిపోయాడు. ఎవరు చెబితే దీనికి అర్థమైద్ది లెక్క అంటే అప్పుడు కూడా ఏం చెప్పుకున్నాను తెలుసా? నేను కూడా బయటికి వెళ్ళాక రవికి చెబుతా, ఇక్కడ ఇంకా హౌస్‌లో ఇంకేం టైం పాస్ ఉంటది. ఇంతకంటే ఏముంటది? అక్కడ ఉండేటప్పుడు ఏదో ఒక రక చిల్ అవ్వాలి లెక్క చెప్పుకుంటాను, కవర్ చేసుకుంటాను లెక్క ఆవిడ చెబుతాను తప్ప ఆ రోహిణి, టేస్టీ తేజ వాళ్ళతో నా గేమ్ అంటే ఏంటి? నా పర్సనాలిటీ ఎట్లా పోర్ట్రే ఇది క్లారిటీ లేదు ఆవిడకి. ఎంతసేపు అదే దృష్టిలో ఉంటే ఉంటా, నేను ఇలాగే ఉంటా, హౌస్‌లో ఆడియన్స్ ఉంచుతారు లేకపోతే పోతారని చెప్పి ఆమె ఈ గౌతమ్ కృష్ణకి వచ్చేసి అసలు నువ్వేం ఆడేస్తున్నావు? నిన్నెలా టాప్‌లో పెట్టేస్తున్నారంటే నీలాగా గుంపులో గోవిందే ఇలాగా ఆయన అయిపోలే. సోలో బాయ్‌గా ఆడుతున్నాడు. ఎవరైనా భయపడట్లేదు. పాయింట్ ఉంటే పర్ఫెక్ట్‌గా ఫటాఫట్ మన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఓపెన్‌గా.
ఛాలెంజ్ చేసి చెబుతున్నాడు మీది గ్రూప్ గేమ్, ఒక్కనాడైనా చెప్పగలిగింది అలాగా ఆ పాయింట్ల కోసం అల్లాడిపోయి అటు తిరిగి ఇటు తిరిగి కింద మీద పడుతుంది తప్ప. సో అది ఆ రైవలరీ అనేది కొనసాగిస్తా డి అంటే డి, సై అంటే సై అంటున్నాడు. అంతే తప్ప ఈవిడలాగా గ్రూప్లో కలిసిపోయి పాయింట్స్ లేక ఆయన అడుగులకు మడుగులు ఎత్తుకుంటే ఎట్లా చేయట్లేదు కదా, అందుకు ఆడియన్స్కి నచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఒకవేళ వచ్చి గ్రూప్ గేమ్ని హైలైట్ చేయకపోతే నిఖిల్కి అసలు సీజన్లో పోటీయే ఉండేదే కాదు. నో డౌట్ నబీల్కి ఎక్కడ దెబ్బ పడిపోయింది, నబీల్కి నిఖిల్కి ఒక దగ్గర పోటీ ఉండేది. ఆయనకి కమ్యూనిటీ టాక్స్ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చేసి నువ్వు అద్దుతూ నువ్వు తోపు నువ్వు తురుంకానని చెప్పడంతో ఆయన కూడా సాఫీగా ఒక రిలాక్స్ అయిపోయాడు, ఇంకా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు నిజంగా విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఈ సీజన్లో రావడం సగం అదృష్టం, ఎందుకంటే సగం సీజన్కి పైగా ఈ క్లాన్ పేరుతో ఆడించడం వల్ల గుంపులో గోవిందయ్య అయిపోయి సగం వరకు. ఆమెకి ఇప్పటికీ ఇలాంటి గేమ్ ఆడుతున్నా సరే ఇప్పటికీ ఒక 9-10% ఓటింగ్ ఉందంటే అది చాలు టాప్ 5లో వెళ్ళిపోవడానికి. ఎందుకంటే మిగతా వాళ్ళకి 6-7%తో ఉండే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ దాటితే తప్ప వీడి వరకు రాదు. ఇప్పటికీ టాప్ 5 ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మిగతా వాళ్ళు ఆట ఇప్పుడు ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ అనేది విష్ణుప్రియ చెప్పుకుంటున్నట్టుగా ఏం ఆడిస్తాను అంటే నువ్వు ఆడిన గేమే కాదు, నీ ఎదుటోళ్ళు ఆడే ఆటలో వాళ్ళు చేసే మిస్టేక్స్ కూడా నీ గేమ్కి ప్లస్ అవుతాయి. గౌతమ్ కృష్ణకి అట్లా ప్లస్ అయ్యింది. వాళ్ళందరూ కలిపి గ్రూప్ గేమ్ ఆడుతుంటే ఆడియన్స్ కూడా సర్దుకుపోయారు. సర్లే ఉన్న దాంట్లో ఏదో ఏమీ లేని చోట కంపురొడ్డి కల్పవృక్షం అన్నట్టుగా ఏమీ లేని చోట ఆముదం మొక్కే కల్పవృక్షం అన్న మాదిరిగా ఇట్లా ఏమీ లేని దగ్గర సరే ఎవరో ఒకరు వీళ్ళను ఒక విన్నరు ఒక రన్నరు అనుకుని కాంప్రమైజ్ అయిపోయేది. అసలు తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా అనుకుని ఒక ఫ్రస్ట్రేషన్తో ముందుకు పోతున్న సమయంలో కూడా ఇతడు వచ్చి ఆ గ్రూప్ గేమ్లో నిర్భయంగా నిర్మోహమాటంగా చాలా గట్టిగా డిఫెండ్ చేశాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, ఢీ కొట్టాడు. అయ్యో వీళ్ళ గ్రూప్కి టార్గెట్ అయితే నన్ను నామినేట్ చేసేస్తారు, 4 ఓట్లు నాగబడిపోతాయి అనుకోలే. ఏంది మీరైతే ఏంటి ఎవరికి ఎక్కువ వెళ్ళాక మీదికి వెళ్ళి డి అంటే డి, సై అంటే సై అన్నాడు, అట్లా వెళ్ళాడు. ఇది అసలు ఏ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అనే దశలో కూడా ఆయన ఫైట్ చేయడం వల్ల ఆ ఎలివేషన్ వచ్చింది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు కన్నడ ఎవరు ప్రాంతీయ అభిమానం కూడా వాళ్ళకి ఉంటుంది, ఆ రకంగా గౌతమ్ కొంత సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అంతెందుకు కన్నడ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది, హోరు. మన కన్నడ నిఖిల్ వెళ్ళి తెలుగు బిగ్ బాస్లో విన్నర్ అవుతాడు, ఓట్లు వేయండి, పాన్ ఇండియా ఓట్లు వేయండి లేక పాన్ ఇండియా స్టేజ్లో ఆయనకి ఓటింగ్ అయితే విపరీతంగా జరుగుతుంది. ఒకసారి చూస్తే తెలుస్తుంది నీకు. ఎందుకంటే ఆయనకి తెలుగులో కన్నడలో ఫ్యాన్స్ ఉండబట్టి ఆ ఫాలోయింగ్ ఉండబట్టి మామూలుగా కాదు, మన కన్నడ నిఖిల్ తెలుగులో విన్నర్ అవుతాడు, ఓటు వేయండి, సపోర్ట్ చేయండి ఇట్లా. సో ఈ ఈ రకమైన ఉండేటప్పుడు ఖచ్చితంగా చూస్తారు అది ఎవరు ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే నబీల్ గురించి చెప్పే కదా, నయనిక వచ్చి చెప్పినప్పటి నుంచి ఫుల్గా షేర్ అనేది ఏదేదో చెప్పింది, అసలు నాకు ఏం చెయ్యాలి అర్థం కావట్లని పిచ్చెక్కిపోతున్నాడు ఆయన ఒక రకంగా. పైగా నామినేషన్లు ఏమో కీలు తీయాలి బ్రష్లు తీయాలి అని పెడితే నేనేం చేస్తాను, నామినేట్ చేయలేకపోతున్నా అండ్ నాకు పాయింట్స్ నేను పెడుతున్నా వాళ్ళ లెక్క పాయింట్లు అర్థం కావట్లేదు అని లెక్క. బట్ ఇతనికి అర్థం కాదు ఏంటంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత పూర్తిగా ఆట ఆపేశాడు ఇతను. నబీల్ ఆడిన టాస్క్లు ఏమంటే ఫస్ట్లో పృథ్వీరాజ్తో అభయ్ అందరూ ఉండేటప్పుడు ఫోటోలు పెట్టే టాస్క్, లేదా మన బెలూన్ మేక టాస్క్ ఇలా పట్టుకొని ఉండే టాస్క్, మన గౌతమ్తో షేప్ యువర్ ఫ్యూచర్ ఆ టాస్క్, ఇలా 3-4 టాస్కులు గట్టిగా చెప్పుకోవడానికి వస్తుంది తప్ప మిగతా అంతా వదిలేశాడు. ఇప్పుడు బ్రష్లు పెట్టి పెయింట్లు వేయాలి లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు గౌతమ్ కృష్ణ టేస్టీ తేజిక నామినేషన్ పాయింట్లో ఎంత మంచి పాయింట్స్ దొరికాయి. ఇతరు కూడా సేఫ్గా నాకెందుకు, ఇతరు కూడా గ్రూప్ ఇజాన్ని హైలైట్ చేయొచ్చు కదా, ఎలివేట్ చేయొచ్చు కదా, మీరు ఇలా కలిపి ఆడుతున్నారా, నన్ను ఆ బీన్ బ్యాగ్ టాస్క్లో మీ వేరే గెలవాలా, నన్ను తెప్పించేస్తారా, ఎక్స్ టాస్క్లో ఏంటి వెతుక్కుంటే పాయింట్లు ఫోకస్ పెడుతూ వచ్చేది పెట్టట్లేదా. క్లియర్గా గమనిస్తే ఆ బ్రష్ టాస్క్ రోజు ఫస్ట్ అయితే ఓకే పరిగెత్తి వెళ్ళాలి, బ్రష్ తీయాలి, పెయింట్ వేయాలి, నామినేట్ చేయాలంటప్పుడు ఫస్ట్ నిల్చున్నాడు. బిగ్ బాస్ ఒక రూల్ మళ్ళీ చెప్పాడు కదా, అదే వాళ్ళకి అర్థం కాలేదు అడిగితే మళ్ళీ చెప్పాడు, ఒకసారి బ్రష్ తీయాలి, ఒకరే నామినేట్ చేయాలన్నతో ఒక క్షణం ఆలోచించి వెనక్కి వచ్చాడు. అంతవరకు ఉత్సాహంగా ముందుకున్నాడు. నేను ఇప్పుడు ఎందుకు ఆడాలి, నేను ఎందుకు బ్రష్ తీయాలి, ఎందుకు ఎవరికో పెయింట్ పూసి నామినేట్ చేయాలి, వాళ్ళ పెయింటింగ్ ఖరాబ్ చేయాలి, నన్ను ఎవరో నామినేట్ చేయకూడదు అనుకునే వాడికి కూడా వాడిని చేస్తే వాడికి పాయింట్ ఇచ్చినట్టు అవుతుంది, వాడు వచ్చి నన్ను చేయాలి. మరి ఇంతకంటా సేఫ్ గేమ్ ఏంటి నబిల్, నీకు ఇది ఎందుకు అర్థం కావట్లా, ఏం కొంపలాంటికి పోతే నీకు పాయింట్స్ లేవా, నువ్వు ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ అయితే మధ్యలో దూరక్కర్లేదు, నువ్వు ఆ బ్రష్ తీసుకొని నువ్వు నామినేషన్ ప్రాసెస్ నువ్వు చేస్తుంటే మంచి పాయింట్స్ పెట్టుంటే వాళ్ళు చేస్తారు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకుని ఎలివేషన్ రావాల్సిందని వదులుకొని ఈ రోజు నేను సేఫ్ గేమ్ ఆడట్లే నాకు పాయింట్లు లేవంటే చూసి ఆడియన్స్ అమాయకులా, నీ ఆట నువ్వే చేతిలో చెడగొట్టుకున్నావు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.